గౌరవ పార్లమెంట్ సభ్యులారా, ఇక నుంచి ప్రశ్నోత్తరాలపై జాగ్రత్త. ఇందుకు సంబంధించి కొత్త రూల్స్ వచ్చాయి. ప్రశ్న వేసేందుకు ఒక నిబంధన ఉంది. సమాధానంపై రూల్స్ ఫ్రేమ్ సిద్ధమైంది. ఎంపీలకు లోక్సభ సెక్రటేరియట్ హెచ్చరిక జారీ చేసింది. పార్లమెంట్ లో ప్రశ్నలకు సమాధానాలపై ఆంక్షలు విధించారు. సభలో ప్రస్తావించే ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చే వరకు ఆ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచాలని లోక్సభ సెక్రటేరియట్ ఆదేశించింది. ప్రశ్నోత్తరాల సమయం ముగియకుండా సమాధానాలు బయటకు వెల్లడించవద్దని ఆంక్షలు విధించింది. లిఖితపూర్వక జవాబులు సభాపతి టేబుల్ పై ఉంచేదాకా రహస్యంగా ఉంచాల్సిందే అని సెక్రటేరియట్ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపారు. మంత్రుల సభలో అధికారికంగా సమాధానం చెప్పిన తర్వాతే ఆ వివరాలను మీడియాకు ప్రజలకు చెప్పాలి. సభలో మంత్రులు ఇచ్చే జవాబులు తుది రూపమే రికార్డుల్లో వెళ్తుందని అధికారులు ప్రకటించారు. గతంలో కొందరు ఎంపీలు సమాధానాలను ముందే మీడియాకు, సోషల్ మీడియాకు షేర్ చేయడంపై సెక్రటేరియట్ సీరియస్ అయింది. అందుకే ఈ రూల్స్ వచ్చాయి. లోక్సభలో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, రాజ్యసభలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ప్రశ్నోత్తరాల సమయం ముగిసే లోపు ఎలాంటి సమాధానాలను లీక్ చేసినా అది నిబంధనల ఉల్లంఘనే అవుతుందని హెచ్చరించింది సెక్రటేరియట్. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంట్ సెషన్ ముందు రూల్స్ మొత్తం సిద్ధం చేసింది లోక్సభ సెక్రటేరియట్.